నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి జగన్ కు అర్హత లేదు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన అందిస్తున్నారని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభకు తరలి వెళుతున్న అభిమానుల బస్సులకు ఎమ్మెల్యే శివకుమార్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన అంశమన్నారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా గౌరవం కల్పించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తాను భాగస్వామ్యం కావటం సంతోషకరంగా ఉందన్నారు. ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీకో లేదు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో సంబంధించింది కాదు. ఈ రాష్ట్ర పౌరులుగా ఈ దేశ పౌరులుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం గర్వించదగ్గ విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయటం అనేది సువర్ణాక్షరాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా అయితే సామాజిక సాధికారతని సాధించామో అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని ఏ రకంగా అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సాధించబడిందో ఆ స్ఫూర్తి రాబోయే తరాలు కూడా నిలపాలి. రాబోయే తరాలు కూడా ఆ స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి విగ్రహం. అందుకే దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేదానికి వెళ్తున్న ప్రజలందరికీ మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున విజయవాడలో ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాంట్లో శాసనసభ్యుడిగా నేను భాగస్వామినైనందుకు గర్వపడతా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజల తరపున శాసనసభ్యుడిగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి స్ఫూర్తిని అంబేద్కర్ గారి సామాజిక సేవని తీసుకొచ్చి ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా నేను ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు, నాయకులు అక్కిదాసి కిరణ్ కుమార్, న్యాయవాది గుంటూరు కృష్ణలు డాక్టర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. సామాజిక మహాశిల్పం స్మృతివనం ఏర్పాటు యావత్ భారత జాతికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శివకుమార్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం 206 అడుగుల్లో కూడా 400 కోట్లు వెచ్చించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా చేశారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం. కాబట్టి ఉన్నటువంటి మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగేటటువంటి ఈ సమతా వనంలో జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారు వారి పరిపాలన సాగిస్తూ పేద ప్రజానికానికి అట్టడుగు వర్గ ప్రజానికానికి ఎల్లవేళ న్యాయం చేయడానికి ముందుంటూ
మమ్మల్ని నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దేవుడిని మేము అట్లా చూసామా, మా జగనన్నని, మా లోకల్ నాయకుడు శివన్నని అదే విధంగా మేము నెత్తిన పెట్టుకొని పూజిస్తాము. జై శివన్న, జై జగనన్న. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ముఖ్యమంత్రి జగన్ కు లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 8వ రోజు తెనాలి మండలం కంచెర్లపాలెం గ్రామం నుండి ప్రారంభమైంది. కంచెర్లపాలెం, ఆటోనగర్, సోమసుందరపాలెం మీదుగా తేలప్రోలు గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో రాజేంద్ర ప్రసాద్ ప్రజలతో మమేకమవుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముందుకు సాగారు. టీడీపీ శ్రేణులు విశేష సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనగా ప్రజలు, అభిమానులు రాజేంద్ర ప్రసాద్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ దళితులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడే పాలకులు రాష్ట్రంలోని జగన్ పాలనలో లేరని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేశారని, రాష్ట్రంలోని పేదలు, దళితుల కోసం ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. దళితుల ఓట్లు దోచుకోవడం కోసం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారన్నారు. కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు తాడిబని హరిప్రసాద్, కేసును కోటేశ్వరరావు, బి కోటిరెడ్డి, నాయకులు నలుకుత్తి రమేష్, కంచర్ల ఏడుకొండలు, ఖుద్దూస్, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, పలువురు నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు ముఖ్యమంత్రి అవడానికి చేసినటువంటి ప్రక్రియలో ఇవాళ నాశనం అవుతుంది కోడికత్తి సీను కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దౌర్భాగ్యం కాదా ఈ రకమైనటువంటి కుట్రలు, పన్నాగాలు, అసత్య ప్రచారాలతో నువ్వు అధికారంలోకి వచ్చి నాశనం చేసినటువంటి రాష్ట్ర ప్రజల యొక్క యావత్తు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నాశనం చేసినటువంటి ఏకైక వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా బలవంత పిలిపించుకొని ఏం చెబుదామనయ్యా, దేవుని బిడ్డగా మీ ముందుకు వచ్చానని చెప్పడానికి నీ ప్రయత్నమా అని నేను అడుగుతా ఉన్నా. ఎట్లా చెప్పగలుగుతున్నావయ్యా తల్లి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకోసం ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగిన చెల్లి ఎక్కడుందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ నా అన్నని, నా తమ్ముడిని, లేకపోతే నా బిడ్డని అక్రమంగా జైల్లో పెడతారంటే ఆ రోజున ప్రజలు నమ్మారు. ఇవాళ ఎవ్వరు కూడా నమ్మేవాళ్ళు లేరు. ఇవాళ కోడికత్తి సీను విషయంలో చాలా చాలా స్పష్టంగా అవగాహన అవుతూ ఉంది. దళితుల పట్ల నీకు ఏ రకమైనటువంటి న్యాయం చేశావనేది అంబేద్కర్ సాక్షిగా ఇవాళ విగ్రహాన్ని నువ్వు ఓపెన్ చేయడానికి అనర్హుడివి అని చెప్పి చెప్పడానికి ఇది ఒక్కటి చాలు అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, అన్ని వర్గాల్ని, కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని, కుటుంబంలో కూడా భర్తకి, భార్యకి తగాదా పెట్టే వాడు ఎవడయ్యా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తుంది. పట్టణాభివృద్ధిలో పుర ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబని రాధిక రమేష్ తెలిపారు. పట్టణాభివృద్ధిలో పుర ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబని రాధిక రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక 35, 36, 37 వార్డులలో ఆమె పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన సిల్టును తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబని రాధిక రమేష్ మాట్లాడుతూ కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, తద్వారా కాల్వల్లో సిల్టు పేరుకుపోతుందన్నారు. ప్లాస్టిక్ వస్తువులను, వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ సూచనలతో పట్టణంలో శానిటేషన్ సమస్య లేకుండా పటిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ రోజున మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం మేరకు మేము శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 35, 36, 37 వార్డుల్లో మేము ఈ పర్యటిస్తున్నాము. ఈ కాలువలో నాపరాళ్ళు, గోతాలు, బాటిల్స్, కవర్స్ ఇలాంటి ఎన్నో దాన్ని అడ్డపడతానా వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా ఆగిపోవడం జరిగింది. అవన్నీ ఈ స్కిల్ట్ అని పెట్టి మేము తీయడం జరుగుతుంది. తెనాలి పట్టణాన్ని మేము ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ప్రజలందరికీ కూడా మేము ఒకటే వినపంగా చెప్తున్నాము. కాలువల్లో పైన బండలో వేసేటప్పుడు నాపరాళ్ళు పడుతున్నాయి. పడినప్పుడు మీరు తీపిపోయినా మా వర్కర్స్ వస్తున్నారు, వాళ్ళకి చెప్పుంచితే మేమన్నా తీపిస్తాము.
కార్యక్రమంలో మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ KH నిర్మల, కౌన్సిలర్లు గొడవత్తి సాయి హరిరాం, తాడిబైన బ్రహ్మేశ్వరరావు, ఎం సువర్ణరేఖ, వైసీపీ నాయకులు తాడిబైన రమేష్, మల్లిబైన రాము, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అన్ని కాలువలన్నీ పూడిపోయినాయని సిల్ట్ తీయటం మొదలుపెట్టారు. సిల్ట్ తీస్తున్న కాడి నుంచి చాలా శుభ్రంగా ఉంది. ప్రజలు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సిల్టు బాగా ఒక్కొక్క వాకిడి ముందల ఒక్కొక్క ట్రాక్టర్ వస్తుంది. సిల్టు లోగడా తీశారు కానీ ఎక్కడ తీయలేదు, పైపైన తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చైర్పర్సన్ గారు నిలబడి మొత్తం శుభ్రంగా తీస్తున్నారు. అందరూ కూడా ఈ రోడ్లోని ప్రజలందరూ చాలా బాగా చేస్తున్నారు, బాగా శుభ్రంగా ఉందని. పట్టణ ట్రాఫిక్ సమస్యను తీర్చే మార్గాల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ అధ్యక్షులు దరిసి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణ ట్రాఫిక్ సమస్యను తీర్చే మార్గాల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ అధ్యక్షులు దరిసి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ రోడ్డును సంఘ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా దరిసి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ బుర్రిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ నుండి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు తలపెట్టిన బైపాస్ రోడ్డును పురపాలక సంఘం వెంటనే నిర్మించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణానికి 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో టెండర్ పిలిచిన రోడ్డు పనులు పూర్తి కాలేదన్నారు. రోడ్డు నిర్మాణం గురించి అడిగితే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో పూర్తి చేస్తామని వివరించారని, కానీ నేటికి ఆ పనులు ప్రారంభం కాలేదన్నారు. మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీ పరిధిలోనే వెచ్చించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రావూరు శివశంకర్రావు, వాకా పేరిరెడ్డి, సోమయ్య శాస్త్రి, అబ్దుల్ ఆరిఫ్, ఎన్ కమలకుమార్, కె అబ్రహాం లింకన్, పి సతీష్, సిహెచ్ శివరామయ్య, రాజేష్, ఎన్ నారాయణ, శివకృష్ణ, కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రాథమికమైన చాలా ఇంపార్టెంట్, టౌన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు కాబట్టి ఇది అభివృద్ధి చేయాల్సిందిగా మా సంఘం కోరుతున్నారు. తెనాల్లో నిధులు ఉన్నాయి అన్నీ కూడా సుమారుగా గత 4 సంవత్సరాల నుంచి 80 కోట్లు పైగా తెనాలకు వచ్చినప్పటికీ రోడ్డు మీద రోడ్డు వేయటం, తెనాలి పరిధిలో లేని వేరే వాళ్ళకి రోడ్లు వేయటం, R&B చూస్తే అక్కడ విగ్రహాలు పెడుతున్నారు. అది తెనాలి మున్సిపాలిటీ కిందకి రాదు. అక్కడ ఏది ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా R&B వాళ్ళే ఖర్చు పెట్టాలి. మొదట్లో ఏం చెప్పారంటే ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వేరే సంస్థ నుంచి ఫండింగ్ తెచ్చి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ మొన్న కౌన్సిల్లో 40 లక్షల రూపాయలు తెనాలి మున్సిపాలిటీ డబ్బులు ఇచ్చారు. ఇలా అనవసరమైన వాటికి రోడ్డు మీద రోడ్డు వేసే వాటికి ఖర్చు పెట్టకుండా తప్పనిసరిగా ఇలాంటి అవసరమైన రోడ్లు ఖర్చు పెట్టాల్సిందిగా మా సంఘం వారు కోరుచు. ఈ రోడ్లు వేయటం వల్ల ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు దాన్ని చేపట్టి ఆ 2 రోడ్లు కనీసం మట్టి రోడ్లన్నా వేస్తే ట్రాఫిక్ తగ్గుతుంది, అట్లాగే దూరం కూడా తగ్గిపోతుంది. కాబట్టి అందరూ గమనించాలి, అట్లాగే అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు అధ్యక్షతన భూ హక్కు చట్టం రైతులకు నష్టకరం అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు అధ్యక్షతన భూ హక్కు చట్టం రైతులకు నష్టకరం అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొని భూ హక్కు చట్టం అమలుపై అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్ మాట్లాడుతూ ఏపీ భూ హక్కు చట్టంను ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ప్రవేశపెట్టిందన్నారు. భూ వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం కోర్టుల నుండి తప్పించి అధికారులకు అప్పజెప్పడం సమంజసం కాదన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణ మాట్లాడుతూ రైతాంగానికి తీవ్ర నష్టం చేకూర్చే భూ హక్కు చట్టంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు భూములను అప్పజెప్పేందుకు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ 2 ఏళ్ల లోపల పరిష్కారం చేసేట చాలా మెకానికల్గా 2 ఏళ్ల లోపల సమస్యలన్నీ పరిష్కారం చేసి కట్టగట్టి తీసుకెళ్లి కృష్ణానదిలో వేస్తా ఉన్నట్టు అనమాట. ఈ 2 ఏళ్ల లోపలనే రావు, తర్వాత కూడా వస్తాయి. భూమికి సంబంధించిన సమస్యలు రకరకాల తరతరాలుగా ఉంటున్నాయి. అందుకని ప్రభుత్వం ఒక ఒక భూమి సర్వే చేద్దామని బిగిన్ చేసి దానికి అదంతా పూర్తి కాక ముందే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అనేక మంది సరైన పట్టాలు లేని వాళ్ళు, సరైన ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. ఆ భూమిని మొత్తాన్ని పేదల భూమిని కబ్జా చేద్దామని
దానికి ఒక కంపెనీ పెట్టుకుందామని, అందుకని ల్యాండ్ కార్పొరేట్ అథారిటీ అని చెప్పి ఒకటి వేదికని పెట్టి చేస్తుంది. అందుకని ఈ ప్రమాదకరమైన పేదల వ్యతిరేకమైన అర్బన్ అయినా రూరల్ అయినా దీన్ని రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాయర్లు మన అడ్వకేట్స్ మిత్రులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మేము కూడా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్స్ పెట్టి అందరూ కూడా ఇటు రైతులు, కూలీ సంఘాలు, పట్టణాల్లోని పౌర సంఘాలు, లాయర్లు అందరం కలిసి దీని ఉద్యమాన్ని ఏంటంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తీవ్రం చేసి ఈ చట్టం వెనక్కి కొట్టిందాకా దీని మీద ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కె అజయ్ కుమార్, ఈదర పూర్ణచంద్, నాయకులు ములక శివసాంబరెడ్డి, కెవి సత్యనారాయణ, కాజా వెంకటేశ్వరరావు, కనగాల పూర్ణచంద్రరావు, వై బ్రహ్మేశ్వరరావు, ఆళ్ల సాంబిరెడ్డి, టీవీ రాజ్యలక్ష్మి, మద్దన సాంబశివరావు, తాటి వెంకటేశ్వర్లు, దొడ్డపినేని సాంబశివరావు, భీమవరపు అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక బాధ్యత మన ధైర్యంగా మన ఆస్తిని, మన ఇల్లుని ఇక్కడ వదులుకొని ఇంకోసారి అబ్రాడ్ పోయి ఒక 5 నెలలు 6 నెలలు అక్కడ ఉండొద్దామనే అవకాశాలు కూడా ఇవాళ సన్నగిల్లిపోతున్నాయి. ఇది కేవలం ఏంటంటే ఆక్రమణ చేసినటువంటి భూ కబ్జాలు మొత్తాన్ని కూడా రెగ్యులర్ చేసుకొని దీన్ని ఒక టైటిలింగ్ తీసుకొచ్చుకోవడానికి ఆదరాబదరా చేసినటువంటి చట్టమే తప్పితే ఇది ప్రజలకు న్యాయం చేసే చట్టం కాదు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా రిపీల్ చేసుకోవాల్సిందే. దీనిలో మేము గత 50 రోజుల నుంచి కూడా స్ట్రైక్ చేస్తున్నాం. ఇది హైకోర్టులో పరిధిలో ఇప్పుడు ప్రజెంట్ రేపు 7వ తారీఖు ఫిబ్రవరికి వాయిదాలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా మొన్న వాయిదాకు వచ్చి అడ్వకేట్ జనరల్ ఏం చెప్పాడంటే కొన్ని కోర్టుల్లో నెంబర్లు వేయట్లేదు. దీని పరిస్థితి ఏంటంటే మేము దీన్ని ఇంకా అమలుపరిచి దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి నెంబర్లు వేసుకోవడానికి అవకాశం మాకు అభ్యంతరం లేదని చెప్పారు తప్పితే దీన్ని మేము ఎక్కడ అమలు చేయము, ముందుకు పోవనే మాట ఎక్కడ చెప్పాల. కాబట్టే మేము దాని గురించి కంటిన్యూ చేయటం. ఇది కనుక మనం విస్మరించామంటే నెల రోజుల లెవెల్లో కోడ్ వచ్చేలోపు ఈ చట్టాలను మొత్తాన్ని కూడా రెగ్యులరైజ్ చేసేసుకొని రికార్డు పరంగా వాళ్ళు కనుక రికార్డ్స్లో ఎక్కిచ్చేస్తే రేపు చాలామందికి అన్యాయం జరిగిపోద్ది. కాబట్టి ఆ ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా ఉండడం కోసమే మేము ఈ కంటిన్యూ చేయడానికి సిద్ధపడ్డాం. ఈ ప్రజలకు న్యాయం చేసే వరకు ఈ చట్టాన్ని తొలగించి జనానికి మళ్ళా ఒక న్యాయపరమైనటువంటి చట్టం వచ్చే వరకు కూడా ఈ పోరాటం చేస్తాను ఉంటాం. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వార్తా సమాచార విషయంలో తెనాలికి చెందిన సోషల్ మీడియా వ్యవహరించిన తీరును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వార్తా సమాచారం విషయంలో తెనాలికి చెందిన సోషల్ మీడియా వ్యవహరించిన తీరును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఖుద్దూస్ మాట్లాడుతూ తెనాలిలో టీడీపీకి చెందిన రాజకీయ వ్యవహారాల గురించి సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ కథనాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలో అనేక సంఘటనలు చోటు చేసుకోవటం సాధారణమని వాటిని వేరేలా ప్రజలకు చేరవేయటం సబబు కాదన్నారు. టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకమని దానిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా వేదికగా పలువురు అసంబంధిత పోస్టులు పెడుతున్నారని ఇకనైనా సోషల్ మీడియా పోస్టులను సక్రమంగా చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యలో అనవసరమైన విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే దయచేసి నమ్మవద్దు. ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కానీ చిన్న చితక ఏదన్నా విభేదాలు ఉంటే సర్ది చెప్పి ఒక గాడి మీద నడిపించే ప్రయత్నం చేయకుండా ఇలాంటి కుట్లమైన కార్యక్రమాలు చేయడం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంత చెప్పినా కానీ ఇవాళ నుండి ఈ యొక్క కార్యక్రమం నిన్ను విమర్శించడమో లేకపోతే ఛానల్ విమర్శించడం, నువ్వు తెలుగుదేశం పార్టీని విమర్శించడమో దయచేసి ఆపేయి. గతంలో ఏ విధంగా స్నేహపూరితంగా ఉన్నావో ఆ విధమైన పరిస్థితి కల్పించలేకుండా తప్పితే ఇంతకు మించి దయచేసి వేరే విధంగా మాట్లాడడం కానీ చేయడం కానీ తెలుగుదేశం పార్టీ మీద, మా ఆల్పాటి రాజేంద్రప్రసాద్ గారు ఎక్కడ పోటీ చేస్తారని నీకు చెప్పాలని అడుగుతున్నా. ఈ రాష్ట్రం మొత్తం తెలుసు ఆల్పాటి రాజేంద్రప్రసాద్ తెనాలి నుండే పోటీ చేస్తారనే సంగతి. జనాల్ని మభ్యపెట్టడానికి, తెనాలి నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటి దుష్ప్రచారం మానుకో అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారంతో 39 రోజుకు చేరుకుంది. తమ సమస్యలను ప్రభుత్వం ఆలకించకపోగా తమపై ఎస్మా ప్రయోగించడాన్ని, షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని అంగన్వాడీ టీచర్లు ఆయాలు తీవ్రంగా నిరసించారు. తెనాలిలోని విఎస్ఎన్ వీర కళాశాల ఎదురుగా ఉన్న వినాయకుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం కూడా నిర్వహించారు. సమ్మెలో పాల్గొన్న వారికి ఇచ్చిన షోకాజ్ నోటీసు శుక్రవారం అంగన్వాడీలు అధికారులకు సమిష్టిగా సమాధానాలు చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని నాయకులు స్పష్టం చేశారు. సిడిపిఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చిన సమాధానం ముట్టినట్లుగా ఎక్నాలజ్మెంట్ ఇవ్వమని, షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు.
సిడిపిఓ సునీత స్పందిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చిన పేపర్ను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. యూనియన్ నాయకురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మెలోకి వెళ్లామని, ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి షోకాజ్ నోటీసులు ఇచ్చి తమపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పి పావని, నళిని, జయలక్ష్మి, సీత, రంగపుష్ప, కళాధర్, సూర్యకుమారి, అనురాధ, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి, జానకి, రాధికా స్వప్న, హేమలత, అంజని, జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, సిఐటి నాయకులు హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఇన్ని 39 రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మెలో కూర్చున్న వాళ్ళు, అలాగే మొన్న ఇవాళకి 3 రోజుల నుంచి నిరవధిక దీక్షలో కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళుగా కనపడట్లేదా? వాళ్ళు వెనకబడిన తరగతిలో లేరా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగన్ గారు. ఎలాగా మమ్మల్ని హింసపెట్టి ఈ రకంగా ఆడవాళ్ళని రోడ్లకి ఇడ్చి మా హక్కుల్ని కాల రాసేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇంతవరకు మా వైపు చూడడం కానీ, మా బాధలు ఏంటో అనేది గ్రహించడం కానీ చేయటం లేదు. 39 రోజులు గడుస్తున్నప్పటికీ మేము నిరంకుశత్వ పాలన చేస్తాము అన్నట్లుగా మీ వైపు మేము చూడము, మీ కోరికలు మేము ఎందుకు నెరవేర్చాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే జూలైలో మీ వేతనాలు పెంచుతాము, 1000 కాదు 2000 పెంచుతాము, ఇప్పటికి విధులకు రమ్మని చెప్పి బొత్స గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఇంతవరకు పాదయాత్రలో ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు మాట వరుసగా చెప్తే ఆ హామీ ఎలా నెరవేరుతుందని మేము ఒప్పుకోగలుగుతాము? షోకాజ్ నోటీసులకి సమాధానంగా ఈరోజు అన్ని ప్రాజెక్టుల ఆఫీసుల ముందు ఈ గుంటూరు జిల్లా మొత్తము 6 ప్రాజెక్టులు ఉన్నాయి. 6 ప్రాజెక్టుల్లోనూ ఈ షోకాజ్ నోటీసులకి సమాధానంగా ఈరోజు సమాధానాలు ఇవ్వడానికి ప్రాజెక్ట్ ఆఫీసు ముందుకు వచ్చామండి. వీటిలో ముఖ్యంగా ఇందులో వాళ్ళు ఇచ్చినది ఏంటంటే నోటీసులో గర్భవతులు, బాలింతలకి పౌష్టికాహారం అందట్లేదు, మీరు వాళ్ళకి ఆ పోషకాహారం అందించకుండా మీ సమ్మెలో కూర్చున్నారంటున్నారు. ఇది చాలా తప్పండి. మేము మా సమ్మె నోటీసు ఇచ్చే ముందే మేము 8వ తారీఖు నుండి సమ్మెలోకి వస్తామని చెప్పాము. అప్పటికి మా అంగన్వాడీ సెంటర్లకి స్టాక్ అందలేదండి. దానికోసం మేము వాయిదా వేసుకొని 12వ తారీఖు వరకు 12 లోపు స్టాక్ అందింది. అది మొత్తం గర్భిణీలకు, బాలింతలకు అందించి వాళ్ళకి ఆ నెల మొత్తం సరుకులు ఇచ్చి మాత్రమే మేము ఈ సమ్మెలో కూర్చున్నాము. కాబట్టి మేము గర్భవతులకి, బాలింతలకి ఎటువంటి ద్రోహము చేయటం లేదు, వాళ్ళకి ఎటువంటి అన్యాయము చేయటం లేదు. ఈ షోకాజ్ నోటీస్కి ఇచ్చినటువంటి రిప్లైని మీరు ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడాను నేను పై అధికారులకైతే ఫార్వర్డ్ చేస్తాను. నాకు అంతవరకే అధికారం ఉంది, అది నేను చేస్తాను. బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ మంజూరు విభాగాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. తెనాలి కొత్తపేటలోని ఎస్బీఐ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్మీ ఉద్యోగి జి కృష్ణా తాలూకు భీమా సొమ్ము 50 లక్షల రూపాయల చెక్కును కృష్ణా తల్లి అయిన అంజనాదేవికి జనరల్ మేనేజర్ చేతుల మీద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్క ఖాతాదారునికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా బ్యాంకుకు సంబంధించిన వివిధ సేవల ప్రాముఖ్యతను, వాటి ఆవశ్యకతను తెలుసుకోవాల్సిందిగా బ్యాంకు ఖాతాదారులకు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ దినేష్ గులాటి, తెనాలి రీజనల్ మేనేజర్ ఎన్ఎల్కేఎంవి ప్రసాద్, చీఫ్ మేనేజర్ వి జయభారతి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేటలోని 2 గేట్ల మధ్య గల దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు కల్చర్ ఫెస్ట్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని నార్త్డామ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఈ కల్చర్ ఫెస్ట్లో పాల్గొని సందడి చేశారు. తెనాలి మారిస్పేట 2 గేట్ల మధ్య గల దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని నార్త్డామ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఈ కల్చరల్ ఫెస్ట్లో సందడి చేశారు. సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరించి నృత్యాలు చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అత్తోట హేమలత మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమవడం, క్లాసులు బోధించడం లాంటి కార్యకలాపాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అట్లే కల్చరల్ ఫెస్ట్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా నార్త్డామ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ అత్తోట విద్యాసాగర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు తమ విద్యా ప్రణాళికలో భాగంగా భారతదేశానికి రావడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా తెనాల్లోని దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్తోట రత్నశేఖర్, విజయ్ కుమార్, గాంధీ, కోటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సుధీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్, దాంతోపాటు కొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు. మన భారతదేశానికి వీళ్ళు ఈ సర్వీస్ లెర్నింగ్ ట్రిప్ ద్వారా వచ్చారు. ఇది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. దీని ద్వారా అనేక మందికి మేము సేవ చేస్తూ ఉన్నాం. మరి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఈ ఫెస్ట్ కోసం ఆస్ట్రేలియా నుంచి మరి స్టూడెంట్స్ అందరూ మన ఇండియన్ కల్చర్ చూడటానికి స్కూల్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. స్కూలు ఈ 10-15 డేస్ వీళ్ళు ఇక్కడ ఉండి టీచర్స్ అందరికీ ఆ పిల్లలకి లెసన్స్ నేర్పించారు, తర్వాత యాక్టివిటీస్ నేర్పించారు. అంత దూరం దేశం నుంచి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇండియాలో అనేది ఆ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చెప్పడానికి అక్కడి నుంచి వచ్చారు. And it's a really important program for us to come and take the university students from Australia to India and show them the way that we're teaching English and helping the teachers here and the students, and we're very happy coming here. They treat us like we're their family, and we're very grateful to be able to come every single year. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. శుక్రవారం తెనాలి కొత్తపేటలోని పెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు, రచయిత డాక్టర్ అయినాల మల్లేశ్వర్ మాట్లాడుతూ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం జరిగే ఈ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో తొలి రోజు ఎఫ్డీసీ చైర్మన్ పోసాన కృష్ణమురళి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లక్కరాజు లక్ష్మి, ఆరాధ్యుల కన్నా, కోటేశ్వరరావు, లక్ష్మణ్ శాస్త్రి, హేమంత్ కుమార్, నిరీక్షణరావు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్స్ వారి నిర్వహణలో 21/1/24వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మాయాబజార్ అనే పెద్ద గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుపుటకు నిశ్చయించాం. కావున ప్రేక్షక మహాశయులందరూ వచ్చి మరి ఎప్పుడు కనీవిని ఎరుగునటువంటి భారీ సెట్టింగులతో సురభివాడ నాటకం అంటే మీ అందరికీ తెలుసు. అటువంటి సురభివాడ నాటకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. తృతీయ జాతీయ స్థాయి నాటక పోటీలు వచ్చే నెల 19 నుండి 22వ తేదీ వరకు మన కళాక్షేత్రంలో జరగనున్నవి. దీనిలో విశేషం ఏంటంటే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సాంస్కృతిక ఈ నాటికల పోటీలకు 4 రోజుల పోటీలకు రకరకాలైనటువంటి నాటకాలు, ఇప్పటికే నంది అవార్డులు గెలుచుకున్నటువంటి నాటకాలు ఇక్కడ ప్రదర్శింపబడుతున్నాయి. నంది నాటకాలు మనం ఎక్కడ ఈ నాటకాలను మనం చూసే అవకాశం లేదు కనుక ఆ అవకాశాన్ని మన తెనాలి పట్టణ ప్రజలకు కల్పించాలని మన తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అట్లాగే ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ వారు సంకల్పించి తెనాలి మండలం కొలకూరు గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్న ల్యాబ్ టెక్నీషియన్ను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ డిమాండ్ చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని పిహెచ్సి ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ శుక్రవారం ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలకలూరు ప్రాథమిక వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణ తమ విధుల నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు వైద్యశాలలోనే అసభ్య కార్యకలాపాలు పాల్పడుతున్న ఆరోపించారు. ఈ అంశాన్ని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారు అతనిపై చర్యలు తీసుకోకపోగా అతనే సమర్థించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ మురళీకృష్ణను వెంటనే విధుల నుంచి తొలగించాలని, అంతేకాకుండా అతని మద్దతు తెలుపుతున్న వైద్యులపై కూడా తగు చర్యలు తీసుకోని డిమాండ్ చేశారు. దళిత వర్గాల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ ప్రజలు దేవాలయంగా భావించే వైద్యశాలలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగను కులం పేరుతో దుర్భాషలాడటం దుర్మార్గమని అన్నారు. సదరు ల్యాబ్ టెక్నీషియన్ విధుల నుంచి తొలగించి వైద్యులపై కూడా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఉన్నం చిన్నజాన్, ఇమాన్యుయల్, సుధీర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి, సంఘ విద్రోహ శక్తులు ఎటువంటి చేస్తున్నటువంటి అరాచకాల గురించి, స్టాఫ్లో పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తూ అనేక సమస్యల వారి దృష్టి తీసుకెళ్ళినప్పటికీ పరిష్కరించకుండా బయట నుంచి దుష్ట శక్తులు తీసుకొచ్చి సన్మానాలన్నీ ఫండ్లు పంపిణీ అని చెప్పి వాళ్ళ డబ్బులతో ఎగనెస్ట్గా చేపిస్తున్నటువంటి విధానము అది దాన్ని ఖండిస్తూ నేను మాట్లాడినటువంటి వాళ్ళకి దృష్టి తీసుకెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. మేము ఎవరో అయితే వ్యక్తి మీద కంప్లైంట్ చేసామో ఆ వ్యక్తి మీద ఎలాంటి మాట తీసుకోలేదు. అందుకని మేము అతను కులదోషణ చేశాడు, పైగా కులదోషణ 3 చేశారు. ఆ 3 చేసినటువంటి విధానం మీద తాలూకా పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 15/2024. ఇక్కడ ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే
ఇక్కడ విధులను దుర్వినియోగం చేస్తూ కొలకలూరు పిహెచ్సిలో నుంచి విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ పెడుతూ, ఏంటి బాబు ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి డాక్టర్ గారిని కలిసి మాట్లాడినప్పుడు అతను ఇచ్చిన సమాధానం కూడా చాలా అగ్రెసివ్గా ఉంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా అక్కడ మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి వ్యక్తి, దళిత సమస్యలపై స్పందించేటువంటి వ్యక్తికే ఈరోజు రక్షణ లేకుండా అతని ధర్మారావు మాదిగ అనే వ్యక్తిపై దాడికి దిగినంత పని చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి అనగూడని మాటలన్నీ అని కులదూషణ చేసి ధర్మారావు మాదిగ చెప్పలేనటువంటి మాటలు అతను మాట్లాడి దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేశారు. దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపాన్ని హాజరయ్యారు. ముందుగా పరీక్షలు జరిగే తీరును తెలుసుకుని బీపీ, మధుమేహాన్ని పరీక్షలు జరిపించుకున్నారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ రూపాన్ని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 2వ విడతలో భాగంగా ఏమని గ్రామంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. శిబిరం వద్ద ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేసి 4 రోజుల పాటు సరిపడా మందులను అందించడం జరిగిందని అన్నారు. సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా పరీక్షలు జరిపి వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. సురక్ష శిబిరాన్ని ప్రతి వారం ఒక గ్రామంలో నిర్వహిస్తామని అన్నారు. గ్రామంలోని వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీల అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి, ఉజ్వలహరిణి, పిల్లి ధర్మరత్నం, పంచాయతీ కార్యదర్శి డి నవరాణి, వైద్యులు సుకన్య, సునీత, సాంబశివరావు, బుచ్చిబాబు, రాచకొండ శంకర్, నలుకుర్తి ఆకాష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి మందులకి వస్తే మరి వారికి వంశపారంపర్యంగా వస్తున్న మందులు, మరి షుగర్, బీపీ లాంటి వాటికి కూడా 4 రోజులకు సరిపడా ఉచితంగా మందులు అందించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వైద్యం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి నుండి మరి ప్రభుత్వ వైద్య హాస్పిటల్ని కూడా కార్పొరేట్ స్థాయికి కూడా తీసుకువెళ్తూ మరి ఇంకా వైద్యం మరి ప్రజలందరికీ కూడా వైద్యం అందించేలాగా మరి సురక్షా క్యాంపుల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వైద్యం అందించేలాగా ఈ క్యాంపులు నిర్వహించడం ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ నందు శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పొగలు కమ్ముకున్నాయి. సిబ్బంది జరిగిన ప్రమాదాన్ని గుర్తించి అగ్నిమాపక శాఖ సమాచారం అందించారు. తెనాలి, గుంటూరు, మంగళగిరి నుండి 4 అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగే ప్రాంతానికి చేరుకుని ప్రమాదం నియంత్రణకు మంటలార్పే చర్యలు చేపట్టారు. సుమారు 1,50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక పక్క మంటలు ఆర్పుతుంటే మరోపక్క మంటలు వ్యాపించడంతో ప్రమాదం అదుపులోకి తీసుకుని రావడానికి శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు అదుపులోకి వస్తే పంట నష్టం వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఎంట్రీ పాయింట్స్, ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. అక్కడ ఎంట్రీ పాయింట్స్ లోపల ఫైర్ ఫైటింగ్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఒక్క సైడ్ నుంచి కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఎంతైతే ప్రాపర్టీ, బయట ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న ప్రాపర్టీని మనం ఫైర్ ఫైటింగ్ ద్వారా మనం ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చేస్తున్నాం. యోగి వేమారెడ్డి జయంతిని పురస్కరించుకుని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యోగి వేమారెడ్డి జయంతిని పురస్కరించుకుని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి పిల్లల విభాగంలోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కిక్కూరు చిన్నకృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగి వేమారెడ్డి సమాజానికి అందించిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు. వేమారెడ్డి ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. ట్రస్ట్ కార్యదర్శి సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, సభ్యులు బొంతూరు చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ యోగి వేమారెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం సంతోషకరమన్నారు. సమాజంలోని యువత వేమారెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. వేమన గారు ఒకటే చెప్పాడు, పుట్టు బట్ట లేదు, పోవు బట్ట లేదు, నడుమ బట్ట నగుబాటు చేయటయా విశ్వదాభిరామ ఇనురవేమ. అంటే పుట్టేటప్పుడు బట్టతో పుట్టలేదు, పోయేటప్పుడు బట్ట లేకుండా పోతున్నాం. నడుము బట్ట వేయాల, నగుబాటు చేయాలని స్వామి ఒక సందేశం ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఏదైనా మనం చేసే పని ఉన్నాము లేవని కాదు, పోయేటప్పుడు నలుగురికి మంచి అనిపించుకొని పోవాలనే ఒక ఉద్దేశంతో ఆ వేమారెడ్డి గారు ఒక శతకంలో రాశారు. కాబట్టి మనం ఉన్నంత వరకు
మంచిగా ఉండి 10 మందికి మంచి చేసి పోవటమే ఒక ముఖ్య ఉద్దేశంగా మేము భావించి మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చేయడానికి కోసం మేము ఈ కార్యక్రమం నిలబెట్టాం. కాబట్టి మీ అందరూ సహకరించి వీళ్ళందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చేతనైనంత వరకు ఈ చారిటబుల్ ట్రస్ట్కి మీరు సహాయపడి 10 మంది పేదలకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో సభ్యులు కిక్కిరి వెంకట సత్యనారాయణ రెడ్డి, తిరుమల రెడ్డిలు ట్రస్టుకు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసరి వెంకటకృష్ణారెడ్డి, ఢాకా సాంబిరెడ్డి, గాదె బాలకృష్ణారెడ్డి, జె బాలకోటిరెడ్డి, కె శ్రీనివాసరెడ్డి, ఎం వెంకటరెడ్డి, పద్మావతి, టి సీతారామరెడ్డి, పి వెంకటేశ్వరరెడ్డి, తిరుమల శెట్టి తదితరులు పాల్గొన్నారు. అలాంటివి రాబోయే రోజుల్లో కూడా దూరదృష్టితోటి ఎంతో ఆలోచనతో ఆ రోజు పద్యాలని వారు చెప్పడం జరిగింది. మరి ప్రపంచ స్థాయిలో కూడా బ్రిటిష్ వారు దాదాపు 1000 పద్యాలని వారు అనునయించుకొని అంటే ఇంగ్లీష్లో తర్జుమా చేసి వాటిని ప్రపంచ స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకోవటం నిజంగా మన అదృష్టం. రాబోయే తరాల్లో కూడా మన పిల్లలకి వేమన శతకాన్ని చెబుతూ మంచి చెడులను వివరించాలని హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి జగన్ కు అర్హత లేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.